మళ్ళీ రేపు వస్తా ఇంటికి. ఏంటమ్మా మొన్నగా నైట్ డ్యూటీ చేసావు, ఇలా కంటిన్యూస్గా 24 అవర్స్ 36 అవర్స్ డ్యూటీస్ చేస్తే ఎలా? నీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అదేంటమ్మా అలా అంటావు? ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు కష్టపడి చదివి ఇంతవరకు వచ్చింది ఎందుకమ్మా? ఇంట్లో కూర్చోడానిక? జనాలకి సేవ చేయాలి, వాళ్ళని కాపాడాలి అనేదమ్మా. ఎప్పుడూ జనాలు వాళ్ళ హెల్త్ అయినా నీ గురించి నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవా? జనాల గురించి ఆలోచించడం, వాళ్ళ ఆరోగ్యం కాపాడడం నా బాధ్యత కదమ్మా. సరేలే, ఎప్పుడూ ఇలానే చెప్తావు, కానీ జాగ్రత్తగా వెళ్ళి వచ్చే తల్లి. టైంకి తిను, భయం వేస్తే కాల్ చేయి. భయం ఎందుకమ్మా? నేను వెళ్ళేది హాస్పిటల్కేగా. निकल के खून कहे तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను విచారిస్తోంది సిబిఐ. ఇటీవల కలకత్తాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన గ్యాంగ్ రేప్ అనేది యావత్తు భారతదేశాన్ని కలిచివేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్ కి ఆర్జీకర్ మెడికల్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ వాటికి సమాధానమే చెప్పలేకపోయాడు. ఇప్పటికి కూడా అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీళ్ళు దొరుకుతుంది, కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. నిజం ఎప్పుడు ఒంటరిదేనందా, కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ ఈ హత్య వెనుక ప్రధాన సూత్రధారి అని కూడా అనుమానాలు లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి.
తలుపులు వెనకాల పడతాల వెనకాల సాంప్రదాయం అనే తాళ్లతోటి